హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే ముందు మీరు ఎవరి కోసమైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times మనసులో అనుకొని అప్పుడు చూడండి. సో చూద్దాం అసలు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. న్యూ మూన్ ఎనర్జీస్ మీ పర్సన్ పైన మీ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయో చూద్దాం. ఓకే, సో ఈ పర్సన్ మేబీ ఇన్ స్టక్ అండ్ స్టాగ్నెంట్ ఎనర్జీ ఆర్ ఏదో ఒక విషయం మీద చాలా డీప్ థింకింగ్ అనేది చేస్తున్నారు ఈ పర్సన్. మీరు రీసెంట్ పాస్ట్లో ఏమనుకున్నారంటే ఈ పర్సన్ కోసం మీరు చాలా ఫియర్స్లో ఉండేవారు అప్పట్లో. అంటే ఈ పర్సన్కి మీరు ఒకవేళ కమిట్మెంట్ ఇస్తే మీరే సఫర్ అవ్వాల్సి వస్తుందేమో. మీ పర్సన్ మీ కమిట్మెంట్ యాక్సెప్ట్ చేసినా కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో అలాంటి భయంతో మీరు ఉండేవారు. బట్ ప్రజెంట్ ఏం జరుగుతుంది మీ లైఫ్లో అండ్ మీ పర్సన్ లైఫ్లో అంటే, మీ పర్సన్ లైఫ్లో మీ పర్సన్ ఇంకా హీలింగ్ స్టేజ్లో ఉన్నారు విత్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్. సో ఈ పర్సన్కి అసలు పాస్ట్ రిలేషన్ ఎందుకు ఫెయిల్యూర్ అయింది అని అంటే, ఈ పర్సన్ దగ్గర అడిక్వేట్ మనీ అనేది లేదు. అంటే మనీ పరంగా చూస్తే ఈ పర్సన్ కొంచెం డౌన్ఫాల్లో ఉండేవారు అప్పట్లో. సో ఎవరితో అయితే రిలేషన్లో ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ పైన నమ్మకం లేక, హోప్ అనేది లేక మీ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో మళ్ళీ మీరు కూడా అలానే చేస్తారేమో, మీరు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ పర్సన్ అని మీరు కూడా అలానే చేస్తారేమో అన్న ఉద్దేశంతో మీతో కనెక్షన్ కట్ చేసుకున్నారు, మిమ్మల్ని సడన్లీ గోస్ట్ చేశారు. ఓకే, బట్ ఇప్పుడు ఈ అన్ఫినిష్డ్ బిజినెస్ ఏదైతే ఉందో మీతో, అది ఫినిష్ చేయడానికి అండ్ మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండడానికి ఇప్పుడు మీ వైపు రాబోతున్నారు. మీరు ఆల్రెడీ మీ పర్సన్కి చెప్పి ఉన్నారు రీసెంట్ పాస్ట్లో, మీరు మీ పర్సన్ ఏదైతే రిలేషన్లో ఉన్నారో ఆ రిలేషన్ మీ పర్సన్కి పర్ఫెక్ట్ కాదు, జెన్యూన్ రిలేషన్ కాదు అది అని మీరు చెప్పి కూడా ఉన్నారు. కానీ మీ పర్సన్ సరిగా పట్టించుకోలేదు. ఓకే, సో అప్పుడు ఏమనుకున్నారంటే మీరు కరెక్ట్ కాదనుకున్నారు అప్పట్లో. బట్ ఇప్పుడు మీరు ఒక జెన్యూన్ పర్సనే కాదు, ఒక ఎర్త్ ఏంజిల్ లా కనిపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి. ఓకే, సో అందుకే ఇప్పుడు మీకు ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చే ముందు ఈ పర్సన్ కంప్లీట్లీ హీల్ అయ్యి ఒక న్యూ పర్సన్లా మీ ముందుకు వస్తారు. ఓకే, ఈ పర్సన్కి కంప్లీట్లీ ఆ పాస్ట్ రిలేషన్ నుండి బయటికి రావాలి, ఆ మెమరీస్ నుంచి మర్చిపోవాలి, మెమరీస్ పూర్తిగా మర్చిపోవాలి అనుకుంటే ఈ పర్సన్కి చాలా టైం అయితే పడుతుంది. ఎందుకంటే అదొక లాంగ్ టర్మ్ రిలేషన్ ఉండేది, లాట్ ఆఫ్ మెమరీస్ అనేవి ఉంటాయి, అది మీకు కూడా తెలుసు. సో అవన్నీ మర్చిపోవాలి అని అంటే చాలా టైం అనేది పడుతుంది. ఓకే, బట్ ఎనీహౌ ఈ పర్సన్కి మీరు చాలా నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీస్ ఇస్తున్నారు. సో ఒక మదర్లీ లవ్ అనేది ఇస్తున్నారు, మీరు సపోర్టింగ్గా ఉంటున్నారు. ఓకే, సో ఈ పర్సన్ అందుకే మిమ్మల్ని ఇర్రిప్లేసబుల్ అంటారు. అంటే మీతో ఇంకెవరిని కంపేర్ చేయలేరు. సో అందుకే మీ వైపు రావాలి అండ్ మిమ్మల్ని ఎలా అయినా కన్విన్స్ చేసి మీతో లైఫ్ లాంగ్ ఉండాలి, మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని కూడా చూస్తున్నారు ఇక్కడ. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, ప్రజెంట్ మీ పర్సన్ రెడీగా లేరు. బట్ నెక్స్ట్ 48 hours ఆర్ నెక్స్ట్ దిస్ వీక్ ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారు తప్పకుండా. అండ్ మీ ఇంటికే రావచ్చు ఈ పర్సన్, లేదా మీరు ఎక్కడైనా పర్సనల్గా మీతో మీట్ అవ్వచ్చు. అండ్ అన్ని విషయాలు మీతో వర్డ్ టు వర్డ్ కరెక్ట్గా చెప్తారు, అవన్నీ కూడా హానెస్ట్గానే చెప్తారు. బట్ అయినా కూడా మీరు కొంచెం డౌట్ఫుల్గానే ఉంటారు ఈ పర్సన్ పైన. ఎందుకంటే ఇంకా మీరు మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తే కానీ అవన్నీ నమ్మరు. ఓకే, సో ఇదంతా మీ ఇద్దరి మధ్య రీసెంట్ పాస్ట్లో జరిగిన హిస్టరీ ఏదైతే ఉందో దానివల్ల మీరు ఇలా
వెంటనే నమ్మలేకపోతున్నారు ఇక్కడ మీ పర్సన్ని. ఓకే, బట్ మీ పర్సన్ ఏం చెప్పబోతున్నారో తెలిస్తే మీరు చాలా షాక్ అవుతారు. ఇక్కడ ప్రతి వర్డ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మీ పర్సన్ దగ్గర నుండి వచ్చేది. అంటే మీకోసం అసలు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారో, మిమ్మల్ని మీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు అండ్ మీతో కలిసే ఉండాలనుకుంటున్నారు, మీకు సపోర్టింగ్గా ఉండాలనుకుంటున్నారు, మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు అండ్ మీకు సపోర్టింగ్గా ఉండాలనుకుంటున్నారు ఈ పర్సన్. మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఇటు మీరు యాక్సెప్ట్ చేస్తారు, అటు మీ పర్సన్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో ఇంకెవరో ఉన్నారు థర్డ్ పార్టీ, ఇన్ ద సెన్స్ ఒక మదర్లీ ఫిగర్ ఆర్ ఒక ఫీమేల్ ఎనర్జీ. ఓకే, సో వాళ్ళెవరో మీ పర్సన్కి బాగా స్ట్రెస్ అనేది ఇస్తున్నారు. అంటే మేబీ మీరిద్దరూ అన్మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేదా ఒకరు మ్యారీడ్ అయి ఉండొచ్చు ఇద్దరిలో. సో అలా ఈ పర్సన్కి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో ఆ పర్ఫెక్ట్ డెస్టినీ కోసం సర్చింగ్లో ఉన్నారు ఈ పర్సన్. అంటే తను ఇంకా ఏదైనా ఒక మంచి ప్రొఫెషన్ ఎంచుకొని దాని ద్వారా ఇంకా మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు, అలాంటి ఆలోచనలు కూడా వస్తున్నాయి ఈ పర్సన్కి. ఎందుకంటే ఫైనాన్షియల్ కండిషన్ ఈ పర్సన్కి చాలా వీక్ ఉంది కాబట్టి మీరు కూడా ఒకవేళ మూవ్ ఆన్ అయిపోతారేమో అన్న భయం ఈ పర్సన్ మైండ్లో ఉండిపోయింది. ఓకే, సో ఈ రన్నర్ చేసే డైనమిక్ నుండి కంప్లీట్లీ ఎస్కేప్ అయిపోతున్నారు ఇక్కడ. ఈ రన్నర్ చేసే డైనమిక్ ఇక ముందు ఉండదు మీ రిలేషన్షిప్లో, అది కంప్లీట్లీ ఇంకా కనిపించదు మీకు. అంటే కనిపించదంటే మీకు అర్థం ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ని మీరు బాగా చేజ్ చేసేవారు అండ్ మీ పర్సన్ అయినా కూడా మీకు దొరికేవారు కాదు, రిప్లై వచ్చేది కాదు అక్కడ నుండి. కానీ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తారు రీసెంట్ నియర్ ఫ్యూచర్లో. మీ దగ్గర నుండి కరెక్ట్ ఆన్సర్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని చేజ్ చేస్తారు ఈ పర్సన్ అండ్ కమిట్మెంట్ అనేది కూడా ఇస్తారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీ పర్సన్ లైఫ్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే మీరు మేబీ మీ పర్సన్కి కరెక్ట్ కాదని మీ పర్సనే అనుకుంటున్నారు ఇక్కడ. అందుకే ఇలాంటి డౌట్స్ అనేవి వస్తున్నాయి మీ ఇద్దరి మధ్య. ఓకే, ఎనీవే ఈ రిలేషన్షిప్కి అయితే ఏంజల్స్ అండ్ యూనివర్స్ సపోర్టింగ్గా ఉంది. సో ఏంజల్స్ మీ పర్సన్కి ఎప్పుడు కూడా మీ థాట్స్ వచ్చేటట్టు చేస్తున్నారు. అందుకే 24/7 ఇక్కడ మీ పర్సన్ మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఈవెన్ దో పాస్ట్ మెమరీస్ మైండ్లో ఉన్నా కూడా తను వాటిని డిలీట్ చేసుకోవడం కోసం మ్యూజిక్ వింటూ ఉంటారు, అవి మర్చిపోవడం కోసం. ఆ మ్యూజిక్ ద్వారా మిమ్మల్ని ఫీల్ అవుతూ ఉంటారు. సో అంత స్ట్రాంగ్ అటాచ్మెంట్ అనేది ఉంది మీతో మీ పర్సన్కి, బట్ అవన్నీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయలేదు ఎప్పుడు కూడా. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు చెప్తారు ఈ పర్సన్ అండ్ మీరు చాలా షాక్కి గురవుతారు ఇక్కడ. ఏంటిది సడన్గా ఎందుకు మాటలు మారాయి అని అనుకోవచ్చు మీరు. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ ఏం చెప్పబోతున్నారో తెలిస్తే, ఏం చెప్తారో తెలిస్తే నిజంగా మీకు షాకింగ్గా ఉంటుంది. సో ఈ విషయాలన్నీ అయితే చెప్తారు అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అంటే, నియర్ ఫ్యూచర్లో ఈ పర్సన్ న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ చేస్తారు మీతో అండ్ కంప్లీట్లీ హీల్ అవుతారు. ఓకే, మీరు తనకంటే బెటర్ పర్సన్ అని ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. అంటే బెటర్ పర్సన్ అని ఎందుకు అనుకుంటున్నారు, పదే అదే క్యాలిక్యులేషన్స్ ఎందుకు చేస్తున్నారంటే, తన పాస్ట్ రిలేషన్ బ్రేకప్ అవ్వడానికి రీజన్ అదే. ఈ పర్సన్కి ఉన్న ఇన్కమ్ కానీ తన ఇంకేదైనా అవనివ్వండి, తను ఆ పర్సన్కి కరెక్ట్ కాదు అని తెలుసుకొని వాళ్ళు సడన్లీ ఆ రిలేషన్షిప్ కట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇది కొంతమందికి ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయ్యి ఉండొచ్చు, ఆర్ కొంతమందికి ఆఫ్టర్
ఈవెన్ మ్యారేజ్ కూడా బ్రేకప్ అయి ఉండొచ్చు. ఓకే, ఓన్లీ కొంతమందికి మాత్రమే రిలేషన్షిప్ బ్రేకప్ అయింది. ఓకే, అది మ్యారేజ్ వరకు వెళ్ళకుండా. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారంటే ఆ రిలేషన్షిప్ కంటే మీ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ అని చెప్పాలి. ఓకే, ఇక్కడ మీ పర్సన్కి చాలా హెల్ప్ అయితే చేశారు మీరు. అది ఫైనాన్షియల్ హెల్ప్ అవ్వనివ్వండి, ఇంకేదైనా అవ్వనివ్వండి, బట్ ఈ పర్సన్ మీ దగ్గర నుండి చాలా తీసుకున్నారు, కానీ మీకు ఇన్ రిటర్న్ ఏమీ ఇవ్వలేదు, జస్ట్ మిమ్మల్ని గోస్ట్ చేశారు. బట్ మీరు సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు మీ పర్సన్కి. సో ఈ పర్సన్కి మీరు సెకండ్ ఛాన్స్ ఎప్పుడైతే ఇచ్చారో మీ పర్సన్ దృష్టిలో మీరు ఇంకా ఒక దేవతలా దేవుడిలా అయిపోయారన్నమాట. సో ఈ పర్సన్ డైలీ గాడ్కి ప్రే చేసేది ఏంటంటే మీ రీయూనియన్ అవ్వాలి, మీరిద్దరూ మళ్ళీ రీయునైట్ అవ్వాలి అండ్ మ్యారేజ్ వరకు వెళ్ళాలి మీ కనెక్షన్ అనేది ప్రే చేస్తూ ఉంటారు. అండ్ కమిట్మెంట్ కోసమే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. కమిట్మెంట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. బట్ మీరు అది ఈ కమిట్మెంట్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారన్న విషయం మీ పర్సన్కి తెలియదు ఇక్కడ. ఓకే, ఇది ఒక సోల్ కాంట్రాక్ట్ అనేది కూడా తెలుసు మీ పర్సన్కి. ఇప్పుడిప్పుడే ఇవన్నీ తెలుసుకుంటున్నారు. అసలు మీ రిలేషన్ ఎందుకు ఇలా తను మిమ్మల్ని గోస్ట్ చేసినా కూడా మీరు ఎందుకు తనని ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేశారు ఈ రిలేషన్ని అని మీ పర్సన్కి కూడా ఇదంతా ఒక కలలా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. బట్ ఇది ఒక గాడ్స్ గిఫ్ట్ అని అనుకుంటూ ఉంటారు. అంటే మీరు తన లైఫ్లో ఒక గాడ్స్ గిఫ్ట్ అని అనుకుంటూ ఉంటారు. ఓకే, ఓకే, సో మీరు చాలా బ్రోకెన్ హార్టెడ్ ఉన్నారు. మీరు ఎప్పుడైతే మీ పర్సన్ని పర్సనల్గా మీట్ అవుతారో అండ్ మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుంటారో అప్పటి వరకు కూడా మీ పర్సన్ని మీరు నమ్మరు అండ్ మీరు ఇలానే డిప్రెషన్లో ఉన్నట్టుగా ఉంటారు. మీ పని మీరు చేసుకుంటూనే ఉంటారు, కానీ మీరు అలా డిప్రెస్డ్ కనిపిస్తారు. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అక్కడ మీ పర్సన్ కూడా మీ రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటేనే ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది అని చూస్తున్నారు. ఎస్, ఐ వాంట్ టు ఫిక్స్ కనెక్షన్. సో ఈ పర్సన్ కూడా డిసైడ్ అయిపోయారు ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలని. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం.